చిల్లర వస్తుంది అధ్యక్ష. 15,500 crores. 26 works comprising of flyovers, ROBs, RUBs, underpasses, roads are sanctioned under HCT with estimate cost of 7,032 crores. Second Adhyaksha, 49 link roads are sanctioned for an amount of 1,500 crores under 2 packages in phase 3. 3 elevated corridors with an amount of 7,406 crores are taken up by HMDA in Hyderabad limits by 7,400 crores. మళ్ళీ మొత్తం కలిపితే అధ్యక్ష 14,000 కోట్లు, ఇది 15,000 కోట్లు 500, దగ్గర 16,000 వస్తుంది అధ్యక్ష 400 crores కలుపుకుంటే. ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఎంత ఉంది అధ్యక్ష సెకండ్ ఆన్సర్లో? కేవలము 120 కోట్లు. అంటే 2 సంవత్సరాలుగా 4 నెలలు 15,000 అంటే దగ్గర 19 crores 16 crores 16,000 crores పనులకి కేవలం 2 సంవత్సరాల 4 నెలలో 120 కోట్లే ఇన్కర్డ్ అయితే ఈ 16,000 కోట్ల పనులు కావాలంటే 100 సంవత్సరాలు అవుతుందా లేకపోతే 120 సంవత్సరాలు అవుతుందా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష? ఎందుకు ఈ లోపం? స్పష్టంగా నేను దీనిలో ఇలాంటి ఎందుకంటే బాధతో చెప్తున్నా అధ్యక్ష, ఇన్ని పనులు ఇవి కూడా కంటిన్యూషన్ ఆఫ్ ది ఓల్డ్ వర్క్స్. సరే, గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం అనేది ఎవరు వచ్చినా పనిచేయాలి, ఇట్స్ ఎన్ ఇన్స్టిట్యూషన్, ముందుకు పోవాలి. కానీ ఇంత నిర్లక్ష్యం వైఖరి ఎందుకు హైదరాబాద్ పైన? ఈ సమాధానంలో కూడా అధ్యక్ష నేను ఐ వాంట్ టు టేక్ టు నోటీస్ ఆఫ్ ది మినిస్టర్ గారు. ఎందుకంటే దీంట్లో 11th వర్క్ ఈరోజు అనెక్షర్లో 11th వర్క్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 3-lane flyovers on LHS towards Amirpet and 3-lane flyover RHS of National Highway 65 towards Miapur at Kukatpalli Y Junction 180 crores. స్టేటస్ ఆఫ్ వర్క్ ఏమి ఇచ్చినాక అధ్యక్ష? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మా కుకట్పల్లి శాసనసభ్యులు మాకు బార్డర్ కాన్స్టిట్యూన్సీ సార్, అసలు ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏం లేదు సార్. ఇట్స్ లైక్ రాంగ్ ఇన్ఫర్మేషన్. కన్సర్న్ మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. మేము పదే ఈ యొక్క అంశాన్ని ఇదే సార్, చాలా అంశాలు హైదరాబాద్ నగరానికి సంబంధించినవి మీ దృష్టికి తీసుకొస్తున్నాము, మీతో మాట్లాడుతూ ఉన్నాము, కానీ ఇలాంటి పురోగతి లేదు. ఇంకొకటి అధ్యక్ష దీంట్లో అదేవిధంగా మిస్సింగ్ లింక్ రోడ్స్ యూఎల్బీస్ ఫేజ్ 3 కింద మీరు తీసుకోండి. 10th and 11th పాయింట్ కుత్బుల్లాపూర్ రోడ్ టు పైప్ లైన్ రోడ్ వయా సెంట్ ఆంథనీస్ హై స్కూల్ వెన్నెలగడ్డ చెరువు, కుత్బుల్లాపూర్ రోడ్ టు పైప్ లైన్ రోడ్ వయా గోదావరి హోమ్స్. ఈ 2 పనులు ఒమిట్ అయినాయి అధ్యక్ష, క్యాన్సిల్ అయినాయి. ఇవి కూడా ఇంకా ప్రపోజల్ పెట్టి ఎందుకు ఇవ్వంటే దీనిపైన ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందో ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమవుతున్నది. సరే, మమ్మల్ని ఏమైనా కన్సిడరేషన్ తీసుకొని మా బాధలో వింటారంటే అసెంబ్లీలో వినరు, బయట వినరు, అధికారులు ఏమో పోయి ఓడిపోయిన పేర్లు బోర్ల మీద పెడతారు. సిన్సియర్గా చెప్తున్నా సార్, మీరు ఏమంటే ఈ యొక్క ఆన్సర్లో ఇంత క్లియర్గా క్యాన్సర్ అయిన వర్క్ని పెట్టి మన సభలో పెట్టిరంటే అధికారులు ఏ రకంగా పనిచేస్తారో ఒక్కసారి మీరు అట్లీస్ట్ మమ్మల్ని ఒక మీటింగ్ అయినా పెట్టి, కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యులను పిలిపించుకొని ముఖ్యమంత్రి గారికి అడిగినాం. ఫస్ట్ బడ్జెట్లో చెప్పినారు నగరానికి చెందినటువంటి శాసనసభ్యులను పిలిపించుకుంటే మాట్లాడతామని చెప్పేసి. సరే, వారు రేపునా సరే కనీసం మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రివారు, ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు మీరైనా పిలవరు కదా సార్ మమ్మల్ని. మేము బతిమాడుతూ ఉంటాం వచ్చేసి. రాజకీయాలు అనేది కేవలం ఎన్నికలప్పుడు చూసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి పదే చెప్తారు. కానీ ముఖ్యమంత్రి చెప్పే మాటకి ఆచరణకి ఎప్పుడు రాజకీయాలే. ఎందుకంటే సార్ ఇది మా బాధ అని చెప్తున్నాం సార్. ఎందుకంటే ఈ క్యాన్సర్ అయిన వర్క్స్ మేము చెప్తున్నాం సార్. చాలా ఇంకొకటి కూడా ఉంది సార్ దీంట్లో క్వశ్చనే సార్. ప్యాకేజ్ 2లో 43 పాయింట్ నేషనల్ హైవే 44 టు ఇండస్ట్రియల్ ఏరియా అట్ రామరెడ్డి నగర్ వయా ఫాక్స్ సాగర్ పేట్ వచిరాబాద్ HMT లైన్ రోడ్ దగ్గర 29 crores తోని వర్క్ శాంక్షన్ అయింది. అధ్యక్ష, ఆడ 100 feet ప్రపోజల్ పెట్టినారు. లింక్ రోడ్ 100 feet వయబుల్ లేదు. ఈ పాయింట్ నేను అసెంబ్లీలో పద్దులప్పుడు నేనే మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష. అది వయబిలిటీ లేదు, 100 feet సాధ్యపడతలేదు. చాలా ఇండ్లు పోతున్నాయి, పక్కకి బండి వస్తున్నది. 40 feet కుదించేది కొత్త రోడ్ కాబట్టి లింక్ రోడ్, కొత్త రోడ్ అయితే స్టార్ట్ కానీ 40 feetకి కుదించి పెట్టమని చెప్తే ఈ రోజు వరకు కూడా దానిపైన నిర్ణయం లేదు అధ్యక్ష. ఇదే సభలో మొట్టమొదటి సభలో రాత్రి 12:30 గంటలకు అడిగిన అధ్యక్ష. రికార్డులు ఉంది అధ్యక్ష, తీసుకుంటుంది. 12:30 1 o'clock అడిగితే శ్రీధరబాబు గారు నాకు సమానం చెప్పినది, అది నా దగ్గర ఉన్నది, ప్రూఫ్ కూడా ఉన్నది. ఇంకా ఈ రోజు వరకు కూడా దానిపైన అంటే నిర్ణయం లేదు అధ్యక్ష. దీంతో పాటు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే అధ్యక్ష, బాచ్పల్లి ఫ్లైఓవర్ HMDA నుంచి అవుతున్నది. అది ఇప్పుడు
2021లో అప్పుడు మా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేయించుకొని శాంక్షన్ వర్క్ స్టార్ట్ చేసి ఫ్లైఓవర్ కావాలంటే ఫ్లైఓవర్ శాంక్షన్ చేసి పని స్టార్ట్ అయింది అధ్యక్ష. 2 నెలలు 4 నెలలుగా వస్తుంది అధ్యక్ష. ఇంకా కూడా దానిపైన పర్యవేక్షణ లేక పని అట్లనే నత్తనడక నడుస్తూ ఉంది. దీంతో పాటు ఫారెస్ట్ క్లియరెన్స్ గురించి ఎంబడి ఫారెస్ట్ క్లియరెన్స్ చేస్తే ఈ రోజు కూడా పని ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని చెప్పేసి ఇది అనుమానంగానే ఉంది అధ్యక్ష. 250 ఫీట్ రోడ్, అది బ్రహ్మాండమైన రోడ్, పర్మిషన్స్ విపరీతంగా వస్తున్నాయి. హైరేజ్ బిల్డింగ్స్ అన్ని కూడా 30 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు. కానీ ఈ రోడ్ కాకపోతే ఇలాంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ అంశం కూడా హెచ్ఎండిఏ ల్యాండ్ అధ్యక్ష. మనము ప్రభుత్వము మరి నగరాన్ని వేగవంతంగా అభివృద్ధి చెందుతా ఉంది. జనాభా విపరీతంగా పెరిగిపోతా ఉన్నారు. కొత్త రోడ్లు రావాలి, లింక్స్ రోడ్స్ తీసుకురావాలి, ఫ్లైఓవర్ తీసుకురావాలనేటువంటి ఒక ఎజెండాతో పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో హెచ్ఎండిఏనే ల్యాండే, అది వచ్చేసి పేట్ బషీరాబాద్లో 25/1 సర్వే నంబర్, సెంట్ యాన్ స్కూల్ పక్కకి. దాంట్లో ఎప్పటి నుంచో బాట ఉంది అధ్యక్ష. అది జర్నలిస్టులకి అందరికీ కేటాయించాలని చెప్పి ఇచ్చిన తర్వాత కోర్టులో పోయిన తర్వాత కోర్టు కేసు కొట్టేసింది అధ్యక్ష. దాంట్లో ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది, వెనకాల పెద్ద ఎత్తున హ్యాబిటేషన్స్ వచ్చినాయి అధ్యక్ష. ఇండ్లు వచ్చినాయి, కాలనీస్ వచ్చినాయి, అపార్ట్మెంట్స్ వచ్చినాయి, విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరిగింది అధ్యక్ష. ఆ రోడ్లో రోడ్ ఫార్మేషన్ చేసిన తర్వాత హెచ్ఎండిఏ కమిషనర్ రోడ్ ఆపుతారు అధ్యక్ష. అరే మనకు హెచ్ఎండిఏ యొక్క బాధ్యత ఏంది? కొత్త రోడ్లు తీసుకురావాలి, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. హెచ్ఎండిఏ కమిషనర్ గారు అడుగుతానేమో ఈ పొలిటికల్ ప్రెజర్. ఏం పొలిటికల్ ప్రెజర్ అధ్యక్ష? దాన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది, అది జర్నలిస్టులకు ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఇవ్వాలని కూడా రోడ్ అవసరమే కదా. దాంతో పాటు దాంట్లో హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ వాళ్ళు సీవరేజ్ కూడా పెద్ద ఎత్తున శాంక్షన్ చేసారు అధ్యక్ష. అది కూడా పనులు ఆగిపోయినాయి. కాబట్టి ఇది ఇటువంటి అంశాలు క్లియర్ కావాలంటే నా ఒక రిక్వెస్ట్ మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి ఏంటంటే, సరే ముఖ్యమంత్రి గారికి సమయం లేదు, సరే శాఖ వారి దగ్గర ఉన్నది, సరే వాడు ఢిల్లీ పోతే పోవాలి, తప్పు లేదు, నిధులు ఇస్తారా తీసుకొస్తారా, సరే టైం విల్ డిసైడ్ ఏమవుతుందో. కానీ నేను మంత్రి గారు దట్స్ వాట్ అంటే విషయాలు మా మనసు ఎంత ఇబ్బంది అవుతుందో కూడా అర్థం చేసుకోవాలి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా గొంతుగా ప్రజల బాధలు చెప్తున్నప్పుడు నేనేమంటున్నా, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మీకు రంగారెడ్డి జిల్లా దాదాపు శివారు ప్రాంతం ఎమ్మెల్యేలందరం ఉన్నాము. నగరానికి చెందినటువంటి మీ కరీంనగర్ హైదరాబాద్ జిల్లా మంత్రి గారు యాక్టివ్గా అయితే సీనాడుతో మాట్లాడుతున్నారు, పద్మరావుతో మాట్లాడుతున్నారు, పనులు చేసుకుంటారు. మీరు మమ్మల్ని చూడాలి కదా కొంచెం. కాబట్టి ఈ యొక్క రోడ్ సెంట్ యాన్ స్కూల్ పక్కకున్న రోడ్ని దయచేసి తీసుకోవాలని చెప్పి కోరుతారు.